లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ కళ్యాణ్ గెలిచింది ఒక అవార్డు కాదు, అది ఒక సందేశం. ఎవరికి? యువతకి. ఇంతకీ ఎందుకు అది యువతకి సందేశం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. దానికంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినా కాకపోయినా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే మరింత బాధ్యత. ఖచ్చితంగా కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయవలసిందే. సో దీనికంటే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా, అలాగే సబ్స్క్రైబర్స్కి, ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు రాష్ట్ర ప్రజలు, ఎక్కడెక్కడ ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. సో ఇక విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక అవార్డును సొంతం చేసుకున్నారు కదా, టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి. సో ఇదేంటి అని చెప్పేసి దీనిపైన స్వయాన ప్రధాని మోదీ గారే స్పందించారు అని అంటే అది ఎంత ప్రత్యేకతతో కూడినదో అర్థం చేసుకోండి. సో ఇంతకీ ఆయన ఏమంటున్నారు అని అంటే, జాపనీస్ కత్తిసాము కళ కెంజన్స్లో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ ప్రశంసల వర్షం. ఈ మేరకు ఆయన ఒక సందేశాన్ని పంపారు. జాపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీ విజయాల వివరాలు తెలుసుకున్న కెంజున్స్లో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. సో ప్రజా జీవితం, సినిమా కెరీర్లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ను అభ్యసించడం ప్రశంసనీయం. మార్షల్ ఆర్ట్స్లో దశాబ్దాల పాటు అంకితాభావంతో మీరు చేసిన సాధన స్ఫూర్తిదాయకం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే, మీకు ఒక డిసిప్లిన్, ప్రతి ఒక్కరు ఇది అండర్లైన్ చేసుకోండి యువత. ఎందుకంటే ఇక్కడ ఈ విజయాల వివరాలు దానివల్ల ఏంటి అంటే, ప్రజా జీవితం, సినిమా కెరీర్ రెండు బిజీగా ఉంటూ క్రమశిక్షణతో, నిజాయితీతో. ఎంత డిసిప్లిన్ లేకపోతే ఆ రకంగా నేర్చుకోవడానికి సాధ్యపడుతుంది. మీరు గమనించండి, ఏదైనా సరే ఎన్సీసీ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా డిసిప్లిన్ ప్రధానంగా మెయిన్ ఫ్యాక్టర్. సో యువతకి ఇప్పుడున్న జనరేషన్ మరీ దారుణంగా డిసిప్లిన్ కొంత కొరత ఉంది. అందరూ కాదు, కొంతమందికి. సో అట్లాంటి వాళ్ళు ఇదే స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి. సో ఇక్కడ మార్షల్ ఆర్ట్స్లో దశాబ్దాల పాటు అంకితభావంతో మీరు చేసిన సాధన స్ఫూర్తిదాయకం. కొత్త విషయాలు నేర్చుకునేందుకు వృత్తిపరమైన బాధ్యతలు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని మీ విజయం ద్వారా యువతకి ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంత బిజీగా ఉన్నా మనకు పట్టుదల ఉంటే దానికి ఎంతో కొంత సమయం కేటాయించి నేర్చుకుంటాం. సో ఆ రకంగా ఈయన వృత్తిపరమైన బాధ్యతలు అడ్డంకి కాదన్న బలమైన సంకేతం. ఆరోగ్యకరమైన, చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలు ప్రజా జీవితంలో మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాలి. భవిష్యత్తులో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మోదీ తన సందేశంలో చెప్పడం జరిగింది. ఇది మోదీ గారు చెప్పడమే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా గుర్తించవలసిన అంశం. ఎందుకంటే ఇవాళ ఒక పని, 2 పనులు చేయటమే చాలా కష్టం, బిజీగా ఉన్నాను అని చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు. బిల్డప్ అంటే తప్పని కాదు, ఓకే, వాళ్ళ కెపాసిటీ అంతే. అలాంటిది పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన అలా నుంచుంటే చాలు, అలా కోట్లు కురిపిస్తూ ఉంటాయి. ప్రజలకు అంత అభిమానం, అంత చరిష్మా ఉన్న నాయకుడు, అంత చరిష్మా ఉన్న యాక్టర్, అంత చరిష్మా ఉన్న హీరో. అలాగే పాలిటిక్స్లో కూడా అంత చరిష్మా ఉన్న నాయకుడు. సో అటువంటి పవన్ కళ్యాణ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంకా కొన్ని కొత్తదనం నేర్చుకుంటున్నారు అని అంటే నిజంగా ఇది ఎంతమందికి ఇన్స్పైర్ అవ్వాలి అంటే అంత ఇంపార్టెంట్. అలాగే ఈ మేరకు ఒక లేఖను కూడా పంపించారంట. మోదీజీ, మీరు పంపిన ఆత్మీయ అభినందన సందేశం నాకు గొప్ప గౌరవం. ప్రేమపూర్వకమైన మీ సందేశం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. యుద్ధ కళల పట్ల క్రమశిక్షణ, ఏకాగ్రత ఏళ్ల తరబడి నా జీవిత ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్నాయి. అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్ నా జీవిత ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్న ప్రజారోగ్య పరిరక్షణ కోసం మీరు తీసుకొచ్చిన ఫిట్ ఇండియా మీ దృష్టికి నిదర్శనం. అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలన్న నా సంకల్పాన్ని మీలాంటి గొప్ప నాయకుడి నుంచి లభించిన ప్రోత్సాహం మరింత బలాన్ని ఇస్తుందని పవన్ కళ్యాణ్ గారు తిరిగి రిప్లై ఇచ్చారు. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే,
ఇవాళ యువత ఎలా ఉన్నారు అని అంటే సరదాగా టైంపాస్ చేద్దామా, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, రీల్స్ చూద్దామా అనే ఆలోచనలో ఉండి పాపం తెలియకుండా వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇలా టైం వేస్ట్ చేసుకొని. సో ప్రతి యువకుడు యువతి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఓ 22 ఉందనుకోండి. ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్ బీటెక్, ఈ బీటెక్ అయిపోయేంత వరకు, లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు 10th క్లాస్ నుంచి అంటిల్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఈ స్పాన్ ఆఫ్ టైం ఏదైతే 7 ఇయర్స్ 8 ఇయర్స్, ఈ 7-8 ఇయర్స్ పర్ఫెక్ట్గా మీ కెరీర్ మీరు ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్ హ్యాపీ బిందాస్. మీ పేరెంట్స్ ఇక్కడ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి గుర్తుంచుకోండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ ఆయుష్ పెంచిన వాళ్ళు అవుతారు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ సెటిల్ ఇన్ యువర్ లైఫ్, వాళ్ళకి దిగులు చింత ఏం ఉండదు. ఇక హ్యాపీగా నా కొడుకు నా కూతురు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు, వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు అనే భరోసాతో వాళ్ళ ఆయుష్ను పెంచిన వాళ్ళు అవుతారు. ఒకటి. రెండు, మీ ఫోకస్, మీ కాన్సన్ట్రేషన్, మీ కెరీర్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల టైం పీరియడ్ని కనుక మీరు కేటాయించగలిగితే మీ మిగిలిన లైఫ్ అంతా కూడా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25 వచ్చేసరికి మీ స్టడీస్ కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక జాబ్లో సెట్ అయ్యారనుకోండి, అక్కడ నుంచి మీ 60 ఇయర్స్ 70 ఇయర్స్ మీ దేవుడు ఎంత లైఫ్ స్పాన్ ఇస్తే అంత లైఫ్ స్పాన్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీ పేరెంట్స్ ఆయుష్ పెంచడమే కాదు, మీ కాబోయే లైఫ్ పార్ట్నరు, ఆ తర్వాత మీ ద్వారా వచ్చే మీ పిల్లలు, వాళ్ళందరికీ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ ఒక భరోసా ఉంటుంది, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా లింకప్ ఎక్కడ ఉంటాయంటే ఈ స్పాన్ ఆఫ్ 7-8 ఇయర్స్లో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి మనం ఏం నేర్చుకోవాలి? ప్రతి ఒక్కరిలో ఒక గుడ్ క్వాలిటీ ఉంటుంది, ఇంకొంతమందిలో మల్టిపుల్ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. సో ఆ గుడ్ క్వాలిటీస్ ఏ ఉన్నాయో అవి చూడండి, వాటిని ఫోకస్ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మ్యానరిజంలో ఒక హెయిర్ స్టైల్ ఇలా అంటాడు కదా అని చెప్పేసి మనం అది నేర్చుకోవడం కాదు, దానివల్ల మనకేమి రాదు. కానీ ఆయన దగ్గర నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలి? ఒక డిసిప్లిన్, లేదా ఒక మార్షల్ ఆర్ట్స్, లేదా ఒక కమిట్మెంట్. పబ్లిక్ పట్ల కమిట్మెంట్ ఎలా ఉంటుంది? సో మనం పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే కోపం అనే ఉద్దేశం మీకు లేకపోయినా కనీసం మీ ఫ్యామిలీ పట్ల మీకు ఆ కమిట్మెంట్ ఉండాలి. నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేస్తాను. సో నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా అన్నదమ్ములు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను అనేది తీసుకోండి. సో అలా ఆ పాజిటివ్ థింగ్స్ ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి తీసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకుంటారా, పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుంటారా, చంద్రబాబు లోకేష్ దగ్గర తీసుకుంటారా, లేదు నాట్ పొలిటీషియన్స్ మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఒక రోల్ మోడల్గా తీసుకుంటారా, ఏమీ లేని స్థాయి నుంచి ఒక గ్రేట్ లెజెండరీ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా చాలామంది ఉన్నారు. సో మెగాస్టార్ లాంటి వాళ్ళు తీసుకోండి. ఇంకా పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఎవరైతే అబ్దుల్ కలాం గారు ఉన్నారో ఆయన తీసుకుంటారా ఇన్స్పిరేషన్గా, లేదు ఛాయ్ వాలా నుంచి పిఎం దాకా వచ్చిన మోదీ గారిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళని తీసుకోండి. కానీ మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్, అది సాధించండి. సో అందుకనే యువతకి ఒక బ్రహ్మాండమైన సందేశంలాగా పవన్ కళ్యాణ్ గెలిచింది ఒక అవార్డు కాదు, ఇది గొప్ప మెసేజ్ అని చెప్పేసి అయితే ప్రధాని మోదీ గారు చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.